ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పై ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు ఫైర్ అయ్యారు. గత వైసీపీ హయాంలో ఇన్ఛార్జిగా వచ్చి మంత్రిని సైతం పక్కకు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో నువ్వెలా పాల్గొన్నావు, శంకుస్థాపనలు, రిబ్బన్ కటింగ్లు ఎలా చేశావు, నువ్వు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా, అధికారులను బెదిరిస్తే ఎవరూ భయపడరు అంటూ ఎమ్మెల్యే తాటిపత్రిపై గూడూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగిన గూడూరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, నిన్న నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని నంగనాచి మాటలని నువ్వు జిల్లా పరిషత్తులో మాట్లాడావు, నేను చూశాను. నువ్వు ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నప్పుడు 4 నెలల ముందు నువ్వు ఇన్ఛార్జిగా వచ్చావు. నువ్వు 4 నెలల ముందు ఇన్ఛార్జిగా వచ్చి నీకు కళ్ళు దొబ్బాయని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నీ పేరు ఈ శిలాఫలకంలో ఎందుకు వేసుకున్నావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు ఇన్ఛార్జీలకి ఏం స్థాయి ఉందని మాట్లాడుతున్నావు. నీకే స్థాయి ఉండి ఆ రోజు హాస్పిటల్ మీద ప్రోటోకాల్ మరిచి ప్రోటోకాల్ ధ్వంసం చేసి మంత్రి గారి తర్వాత నీ పేరు వేయించుకున్నటువంటి సాక్ష్యం ఇదిగో పోయి చూసుకో. నీకు ఏమి చరిత్ర ఉందని, ఏ ప్రోటోకాల్ ఉందని 4వ విడత వైఎస్ఆర్ పెన్షన్లకి వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమానికి ఇన్ఛార్జి స్థాయిలో నువ్వు పోయి చెక్కులు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఇదిగో ఫోటోలు. కళ్ళు దొబ్బయా నీకని మాట్లాడుతున్నా నేను. నువ్వు వెళ్ళి జిల్లా పరిషత్ మీటింగుల్లో అధికారులను బెదిరిస్తే బెదిరిపోతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు 3 నెలలకే ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని కూడా పక్కన పెట్టి నువ్వు ఆ రోజు ఈ కార్యక్రమాలను చేయలేదా నేను అడుగుతా ఉన్నా. వెలుగు కార్యక్రమాలు, మహిళలతోటి నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. నువ్వు నంగనాచిలాగా మాట్లాడి శంకుస్థాపనలు ఎందుకు చేస్తున్నారని మాట్లాడుతున్నావు కదా, నీ నంగనాచి మాటలకి ఇది ఒక సాక్ష్యం. నువ్వు ఎందుకు చేసావు ఆ రోజు. తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో నువ్వు ఉన్నటువంటి పోజులు, నీ పోజులు ఇవన్నీ. తర్వాత తాటికాయ అంత అక్షరాలతోటి తాటిపత్రి చంద్రశేఖరు సభాధ్యక్షుడిగా నువ్వు పెట్టుకున్నావు. మేము ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఎస్పీ గారిని కానీ ప్రోటోకాల్ డీవేట్ కావమని మేము ఏ రోజు కూడా చెప్పలేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రోటోకాల్ డీవేట్ అయినటువంటి పరిస్థితులు లేవు. నువ్వు 4 నెలలు ఎలక్షన్లు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని ఆయన పేరేస్తే దోర్నాల్ ఎండి ఆఫీసులో నువ్వు ఒప్పుకోకుండా రాద్ధాంతం చేసినట్టు పరిస్థితి ఆ రోజులో పత్రికల్లో వచ్చాయి. నువ్వు పంచినటువంటి చెక్కులు చూసుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీకు ఒక న్యాయం ఉండదు, ఇతర పార్టీలకు ఒక న్యాయం ఉండదు. నువ్వు కటింగ్ చేసినట్టు రిబ్బన్ కటింగ్లు ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలకి పతివ్రత మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా? నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయ వ్యవస్థల్లో గౌరవం నేర్చుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. అంత గర్వం పనికి రాదు. పూర్తిగా గర్వం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. అధికారులను బెదిరిస్తా ఉన్నావు. నీ బెదిరింపులకి ఈ నియోజకవర్గంలో అధికారులు భయపడే ప్రశ్నే లేదని చెప్పేసి నువ్వు రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఎమ్మెల్యేగా శాసనసభ పోలేనటువంటి దద్దమ్మ నువ్వు
నువ్వు జిల్లా పరిషత్తులో పైరవేలు ఫీట్లు చేసావు నువ్వు అధికారుల మీద. ఎందుకు పిలుస్తారు నేను అధికారులు? అధికారం మాది. నువ్వు కోర్టుకు కాదు కదా, స్పీకర్ కంప్లైంట్ చేస్తానని చెప్పి నీ దిక్కున్న కాడ చేసుకోపోయి కంప్లైంట్. నీ దిక్కున్న కాడ కంప్లైంట్ చేసుకో. నేను మాట్లాడుతున్నా. ప్రివిలేజ్ కమిటీకి పెట్టుకుంటావో లేకపోతే ఇంకో దానికి పెట్టుకుంటావో నీ నోటీసులు ఇచ్చి పక్కన పెడతాం. అధికారంలో మేమున్నాం. 90,000 ఓట్లు నాకేశారు ప్రజలు, 94,000 ఓట్లు నీకేశారు. 90,000 మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది, ఎందుకంటే నేను ఓట్లు వేపుకున్నా కాబట్టి. అధికారంలో మేమున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం తరఫున మేమే పనిచేస్తాం. నువ్వెవరు అడగటానికి మమ్మల్ని అందరినీ కూడా? నువ్వు ఎమ్మెల్యే అనుకుంటే ఏమన్నా రాజ్యాంగ శాసనకర్త అనుకున్నావు నువ్వేమన్నా? నువ్వు ఎమ్మెల్యే అయితే శాసనసభకు వెళ్ళు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి దమ్ము కలేజా ఉంటే మీరు ఒక్కసారి అసెంబ్లీ పోయిరండి. ఇక్కడెక్కడ చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద పైరవీలు ఫైటింగ్లు చేయటం కాదు రాజకీయం అంటే. నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నువ్వు పోలీసు వాళ్ళని ముందు పెట్టుకుని పోలేదా? నేను ఎమ్మెల్యే అవుతానైనా అంతలా వచ్చిందా నీకు? మా జన్మదిన వేడుకలకి గౌరవంగా రోజు క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి పోలీసులు పెడితే నువ్వు ఎక్కడికో పెడతావు. ఏమైంది పెడితే? నువ్వు ఏమి కాదు, నీ వల్ల ఏమి కాదు, గుర్తుపెట్టుకో. నిన్ను అధికారులు పిలవరు, నీకు కట్టింగులు లేవు, కానీ మాకు గౌరవం ఉంది. రాజకీయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. అందుకనే శిలాఫలకాలు ఇంకా నీ పేరేస్తున్నాం, గుర్తుపెట్టుకో. శిలాఫలకాలు నీ పేరేయాలని వేయకూడదంటే నువ్వు చేసేది కూడా ఏం లేదు. చంద్రశేఖర్ గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎండి వాళ్ళు నీకు ఎందుకు చెప్పాలా? జనరల్ బాడీకి నువ్వు ఒక గౌరవ ఆహ్వానితుడు మాత్రమే. మండల పరిషత్తు ఎంపీపీగా నేను పనిచేశాను. ఎవరమైనా మండల పరిషత్ అధ్యక్షుడు సుప్రీం దాంట్లో, నువ్వు కేవలం గౌరవ సభ్యుడు మాత్రమే. నీకు చెప్పి ఎండి వాళ్ళని డేట్ అడగరు. మీ మండల పరిషత్ అధ్యక్షులు డేట్ ఇస్తేనే ఆ డేట్లోనే సర్వసభ్య సమావేశం పెడతారు. ఒకసారి తెలుసుకోను. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా నువ్వు మాట్లాడావు నీ ఇష్టం వచ్చినట్లు. నీ అధికారంలో ఉన్నప్పుడు, నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు తోలకుండా దొంగ బిల్లులన్నీ పెడితే ఆ బిల్లులు మేము ఇవ్వాలా? నీళ్లు తోలకుండా తోలినట్టు నీ దొంగ బిల్లులు పెడితే అధికారులు నీకు బిల్లులు చేయాలా? అధికారులు బిల్లులు చేయకపోతే దౌర్జన్యం చేస్తావా? దౌర్జన్యం మాట్లాడతావా? బ్లాక్మెయిల్ చేస్తావా? హైకోర్టులో పెడతామని చెప్తావా? కోర్టు ఏం పిక్కోండి, కోర్టు పోని. మీరు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఎడా ఊరుకోమని చెప్పేసి నీకు తెలియపరుస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఒక అధికారి కూడా నిన్ను పిలవరు, నిన్ను కలవరు. పోయి రిపోర్ట్ చేసుకోపో, నీ ఇష్టం వచ్చిన దగ్గరికి పోయి. ఏమైంది నీ వల్ల? ఏంది నువ్వు మాట్లాడేది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తున్నా నేను. నీ ఇష్టం వచ్చిన ప్రేలాపలం పేలి మీటింగుల్లో కూర్చుంటాం రేపు. జనరల్ బాడీ, జిల్లా పరిషత్ జనరల్ బాడీలు నువ్వు అన్నావు కదా, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు తెమ్మని. మొత్తాన్ని మీటింగ్ రోజు తోలుతాం మేము, జిల్లా మొత్తం. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులను అందరినీ తీసుకొని వస్తాం. నువ్వేం చేస్తావు? ఏమైంది నీ వల్ల? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.